ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుగురులో అయితే మా నాన్నకి షుగర్ చూపించడానికి అయితే తీసుకెళ్తున్నాము నేను. ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే మా నాన్నగారికి ఏంటంటే షుగర్ అయితే కొంచెం ఎక్కువ ఉంది అంటే బిల్ల వేసుకుంటున్నా కానీ కొంచెం పెరుగుతుందనమాట. అది చూపిద్దామని అయితే నేను మా నాన్నగారు అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ కొట్టించుకొని అయితే వెళ్ళిపోదాం. ఇంకా మేమైతే పొద్దున్న 6ంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాం తిరుగురు. చలి అయితే విపరీతంగా ఉంది 9ంటికి 10ంటికి వెళ్తే కుదరదు షుగర్ టెస్ట్కి అయితే. అందుకే మనం పొద్దున్నే అయితే వెళ్ళాలన్నమాట. పొద్దున్నే బ్లడ్ ఇవ్వాలి తినకముందు, అది మటుకి మెయిన్. ఇంకా మనం అయితే తిరుగురు వెళ్ళాకైతే కలుసుకుందాం ఇంకా మా శివబాబుని అడిగితే హాస్పిటల్ అయితే ఇది అయితే సజెషన్ అయితే ఇచ్చాడనమాట. ఈ హాస్పిటల్కి అయితే వచ్చేసాం అనమాట షుగర్ చూపించుకోవడానికి. ఇంకా రావడం ఏంటో మా నాన్నగారికి బ్లడ్ శాంపుల్ అయితే తీసుకున్నారనమాట. తినకముందు అనమాట ఈ శాంపుల్ అయితే తీసుకుంది. ఇంకా బ్లడ్ శాంపుల్ ఇవ్వటం ఏంటో నేను మా నాన్న టిఫిన్ అయితే చేస్తాం అనమాట. నేనైతే టీ అయితే తాగా, మా నాన్న అయితే తాగలేదనమాట. ఇంకా మేము టిఫిన్ అయితే తినేసి హాస్పిటల్కి అయితే వచ్చాం అనమాట. టిఫిన్ చేసాక 1 గంటన్నర అయితే కూర్చోమన్నారు, తర్వాత దిద్దాం అన్నారు శాంపుల్ అయితే. ఇంకా నేను ఆ ఇంజక్షన్ ఎందుకంటే బ్లర్ చేసింది కొన్నిసార్లు యూట్యూబ్లో స్ట్రైక్ అయితే పడిద్ది అనమాట వైలెన్స్ కింద. ఇంకా 1 గంటన్నర అయితే ఖాళీ కూర్చొని ఫోన్ అయితే చూసుకున్నాను అనమాట. ఈ లోపల బ్లడ్ తీసుకోవడానికి అయితే మళ్ళీ అయితే వచ్చారు. బ్లడ్ తీసుకున్నాక 1 అర్ధగంట అయితే కూర్చోమన్నారు. 1 అర్ధగంట తర్వాత అయితే డాక్టర్ గారిని అయితే కలిసాం అనమాట. షుగర్ అయితే తినకముందు 190 ఉందన్నమాట, తిన్నాక అయితే 300 అయితే ఉందన్నమాట. ఇంకా టాబ్లెట్స్ అయితే రాశారు 1 వారం రోజులు వాడిన తర్వాత అయితే మళ్ళీ రమ్మన్నారు ఆ షుగర్ టెస్ట్తో పాటు క్రియాటిన్ కొలెస్ట్రాల్ టెస్ట్ అయితే చేయించాం అనమాట. ఇంకా 2 టెస్టులు అయితే చేయించాము. అన్నీ అయితే బాగానే ఉన్నాయన్నమాట రిపోర్ట్లు. ఒక్క షుగర్ ఒకటే ఎక్కువ ఉంది తిరుగురులోనే ఒక గ్యాస్ వెల్డింగ్ షాప్ కాడికి అయితే తీసుకొచ్చాము నా బండి. ఏంటంటే సైలెన్సర్ మీద ఉండే రేక్ అయితే ఉంటుంది కదా, ఆ రేక్ అయితే వెల్డింగ్ కదిలిపోయి అదిరిపోయి సౌండ్ అయితే వస్తుంది రన్నింగ్లో ఉర్ర అని. ఇంకా ఆ రేకునైతే అయితే వెల్డింగ్ పెట్టిద్దామని అయితే తీసుకొచ్చా అనమాట. ఆ రేక్ కూర్చునే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఇనప మొక్క అయితే ఇరిగిపోయిందనమాట. దాన్ని వీళ్ళు తయారు చేసి మరీ వెల్డింగ్ అయితే పెట్టారనమాట. ఇప్పుడైతే బిగిచ్చాకైతే సౌండ్ అయితే రావట్లేదు చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ 100 పోయినా కానీ పర్ఫెక్ట్గా అయితే వెల్డింగ్ అయితే చేశారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ వీడియోకి ఇంతే నెక్స్ట్ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.